సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వాసు యాదవ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి హాజరై మన బహుజన మేధావుల మీద కానీ శూద్రుల యొక్క హక్కుల మీద, ఈ దేశంలో శూద్రులు ఏ విధంగా అణచివేయబడ్డారు అనే దాని మీద చాలామందికి మనకు సంస్కృతం రాదు. దాని లోపల డాక్టర్ కదిరి కృష్ణ గారు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అంటే మేము ఎప్పుడు అంటే చిన్నప్పుడు చదువుకోవడము, ఇంజనీరింగ్ చదువుకోవడము, ఉద్యోగము, మనకు సంస్కృతం కానీ మంత్రాలు కానీ ఈ వేదాలు ఉపనిషత్తులు కానీ మనం చదువుకునే అవకాశం లేదు. కాబట్టి నేను నా లైఫ్లో నిజంగా ఒక మొదటి మేధావిని మన శూద్రుల నుంచి చూస్తున్నా. మన కదిరి కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం. అందుకే ఈ విధంగా ఉందని అంటే కొన్ని కార్యక్రమాలలో మేము సపోర్ట్ చేసేవాళ్ళము, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేవాళ్ళము. మరి ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మన వాసు గారు చెప్పిన తర్వాత కొంచెము ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మన మీద ఈ బహుజన మేధావుల మీద చాలా గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ భారతదేశంలో వేల సంవత్సరాలుగా వేదాలు కానీ ఉపనిషత్తులు ఈ అధర్మ శాస్త్రాలన్నీ మన పైన రుద్ది ఇప్పుడు మనం ముఖ్యంగా శూద్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద అనేక అఘాయిత్యాలు జరిగి మనము విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ కుల వివక్షత కానీ అన్ని రంగాలలో వెనుకకు నెట్టివేయబడిన తర్వాత మరి మనకు స్వాతంత్రము ఉద్యమం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారమే ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్ కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ మనము బహుజనులమని చెప్పుకుంటూ బహుజనులకంటూ ఒక జాతీయ స్థాయిలో పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ నిర్మించుకోలేక మళ్ళా రాజ్యాధికారము మళ్ళీ మనవాదుల చేతులలోనే నడుస్తూ ఉన్నది. మళ్ళీ రాజ్యాంగానికి భిన్నంగా వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వాని కాళ్ళ కిందనే పనిచేస్తుంది తప్ప పేదవాళ్ళ కోసం పనిచేస్తలేదనేది సత్యం. ఇలాంటి సందర్భాలలో నా పేరు కుమారస్వామి, మాది స్వంతము అంటే గ్రామం పెద్దపిండ్యాలు, వరంగల్ జిల్లా. అంతకుముందు వరంగల్ జిల్లా. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ఇప్పుడు విద్యుత్ సౌధలో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుండి భారతదేశము, కులము, భారత రాజ్యాంగము, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి హక్కుల మీద అనేక పత్రికా వ్యాసాలలో కూడా రాస్తున్నాం. ఈ క్రమం లోపల ఈ శూద్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అందరూ ఏకమ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ రాజ్యాధికారం వాళ్ళ చేతులలో లేదు. ఇక రాజ్యాధికారం విషయానికి వస్తే ముఖ్యంగా వెనుకబడిన కులాలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఇవాళ మరి హిందూ మతాన్ని కానీ హిందూయిజాన్ని కానీ హిందూ ధర్మాలను కూడా మోసింది. ఇక నుంచి మోసేది కూడా బీసీ కులాలే. అది బీజేపీకి అర్థమవుతుందో లేదో కానీ ఇంకా కొద్ది సంవత్సరాలు ఇవాళ బీసీ జనాభా 80% నుంచి తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 50%, 60%కి వచ్చేసింది. ఇంకొక 10 సంవత్సరాలు అయితే వీళ్ళు ఏదో చెప్పుకున్నట్లుగా పరిపాలన ఉండే అవకాశం కూడా లేదనేది నా యొక్క అభిప్రాయం. ఈ సందర్భంగా కదిరి కృష్ణ లాంటి మేధావులకు, శూద్ర మేధావులకు మనం అండగా నిలబడి అన్ని రకాలుగా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. గొంతెత్తి నినదించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క సంపూర్ణ సహకారము, సంపూర్ణ మద్దతు వారికి కానీ ఇతర మేధావులందరికీ కూడా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.